సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయ కదా! మరి ఈ సమ్మర్ సీజన్‌లో దొరికే మామిడికాయతోటి 5 మినిట్స్‌లో అయిపోయే మామిడికాయ తురుము పచ్చడి చూద్దాం. చాలా సింపుల్‌గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసేసుకొని తినేస్తే అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం దీంతోనే తినేస్తారు. ఇంకా వేరే ఎలాంటివి అవసరం లేదు. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. దీనికోసం మంచిగా మామిడికాయలు తీసుకొని మొత్తం కూడా కడిగేసుకొని తుడిచి పెట్టుకోవాలి. దీన్ని ఒక మామిడికాయ తీసుకున్నాను నేనిక్కడ. ఇదంతా కూడా ఇలా గీకేసి మధ్యలో జీడి గాని, పీచు గాని వచ్చిందంటే చూసుకుంటూ గీకాలి. జీడిని మాత్రం గీకవద్దు. ఇలా మొత్తం తురిమిన దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్‌లోకి ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఇంకా జీలకర్ర, కొంచెం మెంతులుని వీటిని దోరగా వేయించుకోవాలి. అంటే లో ఫ్లేమ్‌లోనే మెల్లగా వేయించుకోవాలి. దీనిలో నుంచి మంచి స్మెల్ ఒస్తుంది. అప్పటి వరకి మనం వేయించేసి దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకున్న దాంట్లోని చల్లారపెట్టుకుందాము. చల్లారపెట్టుకున్నాక మనం దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. రవ్వ రవ్వగా ఉండకుండా మంచి పౌడర్ అయిపోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పౌడర్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి మనము తురుముకున్న మామిడికాయ ఉంటుంది కదా! ఇక్కడ నేను ఎలాంటి కొలత చూపించట్లేదు. డైరెక్ట్‌గా ఏసేసుకోవడమే. జస్ట్ ఒక్కటే కాయతో పెట్టుకున్నందుకు ఇక్కడ ఒక 1 ½ టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను. ఇంకా 1 ½ టీ స్పూన్‌కి డబల్ కారం అనమాట. అంటే ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేయండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ 2 కానీ, 3 కానీ వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా మంచిగా ఆ మామిడికాయ తురుములోకి పట్టేలాగా ఫస్ట్ అంతా కూడా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు పక్కకు పెట్టేద్దాం. ఆ లోపు మనము ఇక్కడ వీటికి పోపు చేసుకోవాలి కదా! దానికోసం నేను ఇక్కడ మళ్ళీ పాన్ తీసుకొని దీంట్లో పల్లి నూనె అంటారు కదా! ఆ నూనె యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడిలోకి. ఇప్పుడు దీంట్లో పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా కొన్ని ఎల్లుల్లిపాయలని ఇలా దంచి వేసాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి కలిపేసుకోవడమే. ఇలా కలుపుకున్న మనము మామిడికాయని ఒక్కటే అంటే ఒక రోజులో అయిపోగొట్టేసాం మేమైతే. అంత టేస్టీగా ఉండే. వెజిటబుల్స్ ఏమీ లేకున్నా, లేకుంటే వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇది ఒక 5 మినిట్స్‌లో పెట్టేసేస్తారు. చాలా ఈజీగా నేను చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోయారంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. పచ్చడి మొత్తం అయితే చాలా టేస్టీగా ఒక్కటే ఒక డేలో అయిపోగొట్టేసాము. మీకు కనుక వీడియో గనుక నచ్చినట్టయితే ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.